ఇక గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఇదే శనీశ్వరం ఆలయము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. గుడి మాత్రం చాలా పెద్దగుంది. లోపల చాలా బావుంది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడి నిర్మాణంకి సంబంధించి శాంపుల్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ ఎంట్రన్స్ అనేది. ఇంకా స్కానర్ కూడా పెట్టారు. ఇక్కడ స్కాన్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఎంట్రన్స్‌లోనే గజరాజ అయితే వెల్కమ్ చెప్తున్నాడు అందరికీ. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి 3000 సంవత్సరం క్రితం నాటిది. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నట్లయితే మనకు ఎన్నేళ్ళ నుంచి ఉన్న శని కానీ, దోషాలు కానీ అన్నీ పోతాయంట. ఇంకా ఇక్కడ నూనె దీపాలు వెలిగించి మనసులో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అంటారు. ఇంకా ఇక్కడ మన రాశుల ప్రకారం కానీ, జన్మ నక్షత్రాల ప్రకారం కానీ మనకున్న దోషాలు, శని పోవడానికి స్పెషల్ పూజ కూడా ఉంటది. ఆ పూజకు సంబంధించిన వివరాల గురించి ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. మేము ఆ పూజ కూడా చేయించేసుకున్నాము. మీరు కూడా వస్తే తప్పకుండా పూజ చేయించుకోండి.